పిల్లారా, ఇక్కడ 18వ అధ్యాయం 23వ వచనంలో దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తాడు. చూడండి, దరిద్రుడు బతిమాలి మనం చేసుకుంటాడు. ధనవంతుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ ధనాన్ని చూసుకొని అతడు దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తాడు. కాబట్టి పిల్లారా, మనము ఇక్కడ ఈ ఉదయ వేళ మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆయన పిల్లలమైన మనము పిల్లారా, బైబిల్ చెప్తుంది ధనవంతుడు అలాగే దరిద్రుడు అనేటువంటి ఇద్దరు ఉన్నారు. ఆ యొక్క లాజరు అలాగే అపరిషేయుడు. మనము ఆ లాజరుకు సంబంధించినటువంటి వారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనము ఆయన్ని బ్రతిములాడుకునేటువంటి వారంగా, బ్రతిములాడుతూ మనవి చేసుకునే వారంగా ఉంటాం. అలాగే ఆ పరిషేయుడు ధనవంతుడు కాబట్టి ఆ ధనాన్ని చూసుకొని గర్వంగా, కొంతమంది ధనాన్ని చూసుకొని, లోక జ్ఞానాన్ని చూసుకొని, లోక తెలివితేటలు చూసుకొని, లేకపోతే వాళ్ళ యొక్క ఆ భక్తి చూసుకొని గర్విస్తూ ఉంటారు. మేము అబ్రహాము సంతానము, మాకు ధర్మశాస్త్రం తెలుసు, అదొక రకమైన గర్వం. ఆ రోజుల్లో కనుక చూసినట్లయితే మొదటి రాకడలో, మెస్సయ్య యొక్క మొదటి రాకడలో దరిద్రులు ఉన్నారు, ధనవంతులు కూడా ఉన్నారు. దరిద్రులేమో బతివాలి మనము చేసుకున్నారు. అయ్యా నన్ను కరుణించయ్యా, నేను కుష్ఠరోగినయ్యా అని ఆ కుష్ఠరోగులు కానీ, ఆ గుడ్డి వ్యక్తి కానీ, అయ్యా మమ్మల్ని కరుణించు అని వాళ్ళు ఏం చేసేది చెప్పండి? కరుణ చూపించమని బతిమలాడుకున్నారు అన్నమాట. నిజమైనటువంటి దరిద్రుడు అంటే దీనుడు అని అర్థం. ధనవంతుడు అంటే తను తాను హెచ్చించుకునేవాడు అని అర్థం అన్నమాట. ధనవంతుడు తను ఏం చేస్తాడు చెప్పండి? బతిమలాడుకుంటూ, అందుకే తను తాను తగ్గించుకునేటువంటి వాడు ఎప్పుడేం చేస్తాడు చెప్పండి? బ్రతిమలాడి మనం చేసుకుంటాడు. అదే ధనవంతుడు అయితే, అంటే గర్విష్ఠ అయినట్లయితే అతడు దురుసుగా సమాధానం ఇస్తాడనమాట. దురుసుగా మాట్లాడుతుంటే లెక్క లేకుండా మాట్లాడేటువంటి వారిని గర్విష్ఠులు అంటారు. అదే దీనత్వము కలిగినటువంటి వారేమో బతిమలాడుకుంటారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? బతిమాలుకుంటారు. చూడండి, ఇక్కడ పిల్లారా, మనము ఈ ఇద్దరు గురించి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనము చూద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూడండి అమ్మా, 9వ వచనం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు, అంటే ధనము కలిగి ఉన్నప్పుడు కూడా దీనత్వము కలిగి ఉండాలని. అలాగే దీనుడైన సహోదరుడు తను పొందుకుపోయేటువంటి దానిని బట్టి, పరలోక రాజ్యములు లేకపోతే ఆ మధ్యాకాశానికి వెళ్ళి ఆ తర్వాత ఏళ్ళ పాలనకు వచ్చినప్పుడు ఆ పొందుకునే ఆ భూమిని బట్టి, ఆ రాజ్యాన్ని బట్టి, హల్లెలూయా హల్లెలూయా, ఆ విధంగా అతిశయించవలని వాక్యము చెప్తుంది. అలాగే మరలా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి మనము చదువుదాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ఎలోహిమైన యెహోవా మెస్సీయును గూర్చిన విశ్వాస విషయములు
మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చి నీడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొని వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన యెడల మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కుదురు కదా. నా ప్రియుడ సహోదరులారా, ఆలకించుడి. చూడండి, లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు సర్వశక్తిమంతుడు ఏర్పరచుకునే లేదా? ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన దరిద్రులు బతిమాలుకుంటారు. ఎందుకంటే పేదవాడు కాబట్టి బతిమలాడుకునేవారు. ఏమండి, బైబిల్లో మొదటి రాకల్లో చాలామంది ఆ పేదవారు, ఆ శంకరులు, ఆ పాపులు మమ్మల్ని కరుణించమని, మమ్మల్ని స్వస్థపరచమని, మమ్మల్ని రక్షించమని బతిమాలుకున్నారు. మరి ఆ పరిచయులు బతిమలాడుకున్నారు. గర్విష్ఠులు, వాళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇగోయిజం అడ్డొచ్చేస్తుంది వాళ్ళకి. అందుకని తగ్గించుకోలేరు వాళ్ళు. ఆ తగ్గింపు లేనందువల్ల, అహంకారం వల్ల వాళ్ళని మేము బతిమలాడేదేంటి, వీళ్ళు నేను బతిమలాడేంటి మాకు తెలీదా, వాళ్ళని అడిగేదేంటి, నేను వీళ్ళని అడిగేదేంటి అనేటువంటి ఒక హెచ్చింపు వాళ్ళలో ఉంటుందన్నమాట. ఆ హెచ్చింపుని బట్టి వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి, బతిమలాడుకోలేరు. ఆ గర్వం, అందుకని అది నాశనం చేసే గర్వం అన్నమాట. అందుకని దరిద్రులు ఏం చేస్తారంటే బతిమలాడుకుంటారు. నాయన బతిమలాడి మనం చేసుకుంటారు. అయ్యా పరిచయుడు, ఆ యొక్క లాజరు కూడా బతిమలాడి మనవి చేసుకునేవాడు. నాయన నీకు నాకు ఆ రాజ్యాన్ని దయచేయా, నన్ను విమోచించయా, నన్ను విడవద్దు నాయనా. ఏమండి, ఆ విధంగా బ్రతిమలాడుకుంటాడు. నేను పాపినయ్యా, నేను పేదవాడినయ్యా అంటే దాని అర్థం ఏంటి? ఆత్మీయంగా కొదువు కలిగిన వాడినయ్యా, ఆత్మీయంగా నాలో భక్తి సరిగా లేదయా, కొదువుగా ఉందయా, ప్రార్థన కొదువుగా ఉందయా, నన్ను క్షమించయా అని తను తగ్గించుకొని సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి? బతిమాలి మనవి చేసుకుంటాడు. ఆ గర్విష్ఠులు, ఆ ధనవంతులు, ఆ గర్వం అనేటువంటి అహంకారం కలిగినటువంటి వాళ్ళు ఆ పాపి అయిన మనుషుని మనం వెళ్ళడం ఏంటి? ఆ పాపి అయిన మనుషుని దగ్గరికి మనం వెళ్ళడం ఏంటి? పాపి అయిన మనుషుని దగ్గర మనము ఆ యొక్క స్వస్థత పొందడం ఏంటి? మనకు లేని దేవుడు అబ్రాహాము సంతానం కదా మనము అనేటి ఒక అహంకారము, ఆ గర్వము, ఆ పరిచయుడు. అందుకని ఆ గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి అతడు మెస్సయ్య దగ్గరికి రాలేదు. అంతేకాదు, అతడు దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తాడు. దురుసుగా ఏం చేస్తాడు చెప్పండి? గర్వంగా బతిమలాడుకోకుండా దురుసుగా ఏదైనా అడిగితే దురుసుగా జవాబు చెప్తాడనమాట. మెస్సయ్య గురించి అడుగు నాకు తెలియదా అంటాడనమాట. దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చే వ్యక్తి దురుసుగా మాట్లాడతాడు. ఎదుటి వారంటే లెక్క లేకుండా, మనుషులను లెక్క లేకుండా దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తాడు, జవాబిస్తాడంట. అందుకని దరిద్రులు బతిమలాడుకుంటారు కాబట్టి, అందుకని స్వర్ణ సంఘంతో అంటాడు, నీ దరిద్రతను, శ్రమను నేను ఎరుగుదును, అయినప్పటికీ కూడా నువ్వు ధనవంతుడివే. హల్లెలూయా. అయినప్పటికీ కూడా నీవు
ధనవంతుడివే. అందుకనే పిల్లారా ఇక్కడ చూడండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, ఈ లోక రీతిగా దరిద్రులు అంటే పేదవారు, ఈ లోకరీతిగా ఎవరైతే పేదవారుగా ఉన్నారో వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. చూడండి, ఆ రోజుల్లో ఆ యొక్క గుడ్డి వారికి, కుంటి వారికి, ఆ కానాను స్త్రీకి కానీ, ఆ కొర్నేలికి కానీ, వీళ్ళందరూ కూడా పిల్లారా విశ్వాసం అనేది ఉంది. అలాగే పేదవారు ఉన్నారు, వారికి ఆ యొక్క విశ్వాసం అనేది ఉంది. విశ్వాసమే భాగ్యం. అందుకనే నమ్మటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉన్నట్లయితే, అందుకనే విశ్వాసము ద్వారా వారు అగ్నిని చల్లార్చారు, సింహాల నోరు మూయబడింది. ఎంత భాగ్యవంతులో చూడండి. ఎర్ర సముద్రం చీల్చివేయబడింది. సూర్యుడు చంద్రుడు యెహోషువ కాలంలో నిలిచిపోయాడు. విశ్వాసమందు భాగ్యవంతులు అంటే పరలోక సంబంధమైన కార్యాలు చూసే భాగ్యవంతులు అన్నమాట. లోకరీతిగా వాళ్ళు పేదవారై ఉండొచ్చు, లోకరీతిగా వాళ్ళ దగ్గర ధనము లేకపోవచ్చు, వారు పేదవారైనప్పటికీ కూడా పిల్లారా వారు పరలోక సంబంధంగా అంటే విశ్వాసము ద్వారా ఆయన కార్యాలు చూసేటువంటి గొప్ప భాగ్యవంతుల పేదవారు. ఎందుకంటే వాళ్ళు ఆయన బ్రతిమలాడుకునేవారు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయిల్ ఉన్నారు. ఆ ధనవంతులైనటువంటి వారు ఆ పేద ఇజ్రాయిల్ని ఎంతో బాధ పెట్టేవారు అన్నమాట. కానీ ఆ పేదవారిని ఆయన ఆ రాజ్యం కోసం ఏర్పరచుకున్నారు. అందుకనే చూడండి, వారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను, అంటే ఆ రాజ్యానికి వారసులుగాను వాళ్ళని ఏర్పరచుకున్నాడని. విశ్వాసమందు భాగ్యవంతులే కాకుండా కానాను దేశానికి వాళ్ళని వారసులుగా ఏర్పరచుకున్నాడు. అందువల్లే ఆ దరిద్రులు ఏం చేశారు చెప్పండి? ఐగుప్తు దేశంలో ఉండి బతిమలాడుకొని మనవి చేస్తున్నారు, నాయనా మేము ఐగుప్తు దేశంలో మేము ఉన్నాము, ఆ దేశానికి అబ్రాహాము ఇస్సాకు యాకోబులకి మేము వాగ్దానం చేశారే, ఆ దేశానికి మమ్మల్ని చేర్చమని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? బతిమలాడి ప్రార్థించారనమాట. మనం చేసుకోవడం అంటే ఏమిటి? ప్రార్థించడం, బతిమలాడుకోవడం, తగ్గించుకొని అయ్యా నీవే మాకు దిక్కు. యెహోషువ ఉన్నాడు, దీనుడుగా, అయ్యా నీవే మాకు దిక్కయ్యా, నీవే నాకు కేడమయ్యా, నీవు తప్ప మాకెవరున్నారు? బ్రతిమలాడాలి. మీకు అర్థమైందా? ఆ విధవరాలు ఉండేది. ఆ విధవరాలు ఏం చేసింది చెప్పండి? ప్రతిరోజు వెళ్ళిపోయి, ఆ ప్రతిరోజు కాదు అసలు నిత్యము కూడా ఆయన్ని గోజాడుతూ ఉండేది, బ్రతిమలాడుతూ ఉండేది. ఆయన నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయా, సహాయం చేయా. ఆ విధంగా అందుకని నీ ప్రార్థన కూడా ఆయన బ్రతిమలాడినట్టు ఉండాలి. ఈ ప్రార్థన ఏం చేయాలి చెప్పండి? కనికరించయా, సహాయం చేయా. నువ్వేమంటావు? నీ ఓడు ఆనందం లేదనుకోండి, తినమ్మా, బుచ్చికండ కదా, తినమ్మా. కూతురు బాగా ఆనందం లేదనుకోండి, తిను తల్లి, తినమ్మా, తిను అని దురుసుగా మాట్లాడుకోండి. ఏం చేస్తావు చెప్పండి? బతిమలాడతాం. తిను, ఒక ముద్దు తినమ్మా. తినేదాకా ఏం చేస్తావు చెప్పండి? మరి నువ్వు కూడా ఆయన నీకు దయచేసే వరకు నువ్వు బతిమలాడద్దు ఆయన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేయాలి చెప్పండి? బ్రతిమలాడాలి. బ్రతిమలాడాలి ఆయన్ని. ఎందుకంటే దరిద్రులైన వారు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉండి వాళ్ళు ఏం చేశారండి? బ్రతిమలాడారు ఆయన్ని. నాయనా మాకు సహాయం చేయి. ఎందుకంటే వాళ్ళ విశ్వాసమందు వాళ్ళు భాగ్యవంతులు. తర్వాత వాళ్ళు పడిపోయి ఉండొచ్చు, కానీ అప్పటి వరకు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు చెప్పండి? విశ్వాసము, ఆయన మీద నమ్మకము, ఆయన సహాయం చేస్తాడని ఆయన్ని బ్రతిమలాడుకునేటువంటి జనులై ఉన్నారు. హల్లెలూయా. అదే ధనవంతులై చూడండి. అయితే మీరు దరిద్రులను, 6వ వచనం, మీరు దరిద్రులను అవమానపరచుదురు,
ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయ సభలకు ఈడ్చున్నవారు మీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీళ్ళ పని ఏంటి చెప్పండి? ఈ గర్విష్ఠుల పని, ఈ ధనవంతుల పని. వాళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళారా వీరు పేదవారి మీద, దరిద్రుల మీద అధికారం చూపించుతుంటారన్నమాట. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు ఏం చేసేవారు చెప్పండి? ఐగుప్తు అధికారులు, ఆ ధనము కలిగిన దేశము, ఆ గర్విష్ఠులు వీళ్ళ మీద అధికారం చేసేవారు అన్నమాట. అధికారం చేయిస్తూ వాళ్ళు చూపుచూ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే న్యాయ సభలకి ఈడ్చేవారు. న్యాయ సభలకు మెస్సీని ఎలాగైతే ఈడ్చారో, ఈయన అనేక నేరాలు చేశారు, ఇదిగో వీళ్ళు ఆ తప్పులు చేశారు, వీళ్ళు తప్పులు చేశారు, వీళ్ళు పాపులు, వీళ్ళు దోషులు, ఇజ్రాయిలు అని చెప్పి కొడా దెబ్బలతో కొట్టడం, హింసించడం, కాలుతో తనడం, గుద్దడం, గర్విష్ఠులు అన్నమాట. వాళ్ళ మీద అధికారం చేస్తూ దురుసుగా లెక్క లేకుండా ప్రత్యుత్తరం ఇస్తూ, ఏదైనా అడిగినా కానీ లెక్క లేకుండా ప్రత్యుత్తరం ఇస్తూ ఆ విధంగా భయంకరముగా హింసించేటువంటి వారు. ఎందుకంటే వాళ్ళ ధనవంతులు, వాళ్ళ యొక్క గర్వమే వాళ్ళ ధనం, వాళ్ళ గర్వమే వాళ్ళ ధనం, వాళ్ళు నాశనం చేసే ధనం అన్నమాట. ఆ విధంగా సభలకు ఈడ్చేవారని ఏమండి, నామాన్ని కూడా, ఆయన నామాన్ని కూడా దూషించేవారని వాక్యం చెప్తారు. అందువల్ల ధనవంతులు ఏం చేస్తారు చెప్పండి? దురుసుగా వాడు బతిలాడుకోవడం ఇష్టం. గర్విష్టి ఏం చేయలేడు చెప్పండి? బ్రతిలాడుకోలేడు. బ్రతిలాడుకోవడానికి వాడు గర్వం వడ్డిచ్చేస్తాయి, అహంకారం వడ్డిచ్చేస్తాయి. అహంకారం వడ్డిచ్చి ఆ నామూషిగా ఫీల్ అయిపోతాడు, చిన్నతనంగా ఫీల్ అయిపోతాడు, ఏదో తక్కువైపోయినట్టుగా ఫీల్ అయిపోతాడు. నేను లోకమైపోయానేమో ఆ హెచ్చింపు అన్నమాట అతను, ఆ అహంకారం. అందుకనే ఆ అహంకారం కలిగిన వాడు పరలోక రాజ్యానికి రాడు. అందుకనే పిల్లారా, పరిచయుడు ఉన్నాడు, సొంకరు ఉన్నాడు. సొంకరు ఏం చేసేవాడు చెప్పండి? దీనత్వంతో బ్రతిమలాడేవాడు. నాయనా నేను పాపినయా, నన్ను క్షమించయా. చూడండి ఒకసారి మనము లూకా సువార్త ఒకసారి మనం చూద్దాం. దీనమ్మా చదవని. తామే నీతిమంతులమని ఇతరులు తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, చూడండి ఇక్కడ పరిసయుడు ఎలాగ బ్రతిలాడుకుంటున్నాడు? నా సర్వశక్తిమంతుడా, నేను బ్రతిలాడుకుంటున్నే మాటలేనాయి. బ్రతిలాడుకుంటున్నాడు అతడు, తను ఇచ్చించుకుంటూ ఈ చోళ్ళ వలే, వాళ్ళ వలే, వీళ్ళ వలే, వాళ్ళ వలే నేను చదువమ్మా. వారమునకు ఉపవాసం ఉంటున్నారు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను. చూడండి, నేను చక్కగా నీతిగా నడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను. ఇదిగో ఈ చోట్ల వలె, ఈ దొంగల వలె, వీళ్ళ వలె లేనందుకు నీ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ఆ చోరులు, ఆ దొంగలు కూడా పశ్చాత్తాపడుతున్నారనే సంగతి ఇది తెలీదు. నీకు అర్థమైందా? ఆ సుంకరి ఏం చేస్తాడు? చదువమ్మా. ఆకాశం వైపు కనులెత్తుడికైను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు పశ్చాత్తాపం, బాధ కనపడుతుంది. చూడు, ఈ పరిచయంలో బాధ ఉందా? నేను నీతిమంతుడిని, పాపులను తృణీకరిస్తున్నాడు. అందుకనే అయ్యగారు అంతరంగంలో అడ్డుబండలేని వర్తమానంలో చెప్పాడు. ఈ పరిచయుడే సర్వశక్తిమంతుని స్థానాన్ని తీసుకొనంట
వీడు తృణీకరించేస్తున్నాడంట. ఎవరినైనా తృణీకరించినా లేకపోతే చేర్చుకున్నా అది ఎవరి పని చెప్పండి? ఆయన పని. కానీ వీడేం చేస్తున్నాడు? వీళ్ళు దొంగలు, వీళ్ళు చోరులు, వీళ్ళు వ్యభిచారులు అని, వీళ్ళు పని తాగుబోతులు, వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పి వీడు తృణీకరించేస్తున్నాడు. తృణీకరించి తను తాను నీతిమంతుడిగా హెచ్చించుకుంటున్నాడు అనమాట. అదే ఆ గర్వం, అదే ఆ అహంకారం. ఇతరులు ఏం చేస్తున్నాడు చెప్పండి? తృణీకరిస్తూ తనకు తాను నీతిమంతుడు అనుకునేటువంటి స్వభావం కలిగిన వాడు ఈ యొక్క పరిసయ్యుడు, అహంకారం కలిగిన వాడు. అందుకని తన దృష్టికి తామే నీతిమంతులు అనుకుంటారన్నమాట. వాళ్ళు తమ ఆలోచనకు వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? అనుకుని అలాగా హెచ్చించుకుంటూ ఉంటారు, గొప్పోళ్ళు అనుకుంటారు అన్నమాట. తమ వీళ్ళే దురుసుగా ప్రార్థన చేస్తారు, హెచ్చించుకొని ప్రార్థన చేయడం. ఏమండి? దురుసుగా సమాధానం ఇవ్వడం, అహంకారంగా సమాధానం ఇవ్వడం, గర్వంగా మాట్లాడడం, గర్వంగా ప్రార్థన చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ సుంకర ఎలా చేస్తాడు? చదువు ఒకసారి. పాపినైనా తగ్గించుకుంటాడు అతను. నేను పాపినయ్యా, అతను చేసిన తప్పులు అతను ఒప్పుకుంటున్నాడు. అతను నేను పాపినయ్యా, నేను దొంగనయ్యా, నేను వ్యభిచారినయ్యా, నేను చెడ్డ వ్యక్తినయ్యా, నాలో ఏ మంచి లేదయ్యా, నేను ఒక 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 పనికి మాలి వాడినయ్యా అని తాను ఏం చేస్తాడో చెప్పడు? తగ్గించుకోవడమే దీనత్వం అన్నమాట. ఆయన మనిషిగా వీడేం చేస్తాడు? అందరమే తాను వాళ్ళకంటే వీళ్ళకంటే నేనే భక్తిపరుణ్ణి, వీళ్ళందరూ కూడా భక్తిపరులు కాదని తృణీకరిస్తూ హృదయంలో అందరికంటే తను ఇచ్చించుకుంటున్నాడు. అందరూ చోర్లు దొంగలరా, నేను ఒక్కడే నీతిమంతుడురా, అందరిలో భక్తి లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు, అందరూ మంచోడు కాదు, నేను ఒక్కడే నీతిమంతుడు. నా పరిశీలన ఏం చేస్తాడో చెప్పండి? హెచ్చించుకుంటున్నాడు. కానీ సుంకరైతే అతడు ఏం చేస్తున్నాడంటే అతడు పరిశీలన చేత తృణీకరించబడ్డాడు. అతడు పాపిని తృణీకరించబడ్డాడు. పాపిని తృణీకరించబడిన ఆ సుంకర ఏం చేస్తున్నాడండి? తను ఆయన వైపు కనులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ నేను పాపినని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు. ఈనాడు చాలామంది ఆ విధంగా ఒప్పుకున్నా. చదువమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అతను ఏం చేసేది చెప్పండి? దీనుడు ఎలా చేసుకుని తను తగ్గించుకొని ప్రార్థన చేసుకున్నాడు, నేను పాపినయ్యా అచ్చయ్య. కానీ పరిచయుడు అహంకారంగా. అందుకనే దీనులు అనగా దరిద్రుల విశ్వాసమందు భాగ్యవంతులు. ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయంలో కూడా వాళ్ళు పేదవారు కాబట్టి ఆయన మీద ఆధారపడి ఆయన నమ్మి ప్రతి విషయంలో విశ్వాసంతో ఆయన బ్రతిమలాడుకుంటారు. ఆయన హల్లెలూయా. అందువల్ల ఆత్మ సంబంధమైన అద్భుతమైన కార్యాలు వాళ్ళు చూస్తూ వాళ్ళు భాగ్యవంతులుగా ఉంటారు. అంతేకాదు ఆ రాజ్యమునకు వారసులు. అందువల్లే ఇక్కడ వాళ్ళు దరిద్రులుగా ఉండొచ్చు కానీ, ఇక్కడ వాళ్ళు పేదవాళ్ళుగా ఉండొచ్చు కానీ ఆయన రాజ్యములో రాబోయే భూమి మీద వాళ్ళు గొప్ప భాగ్యవంతులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ధనవంతులు ఉన్నారు, బాగా ధనం ఉంది, బాగా, కానీ ధనాన్ని నమ్ముకున్నారు. మనకు ధనం ఉందిరా, మాకు డబ్బు ఉంది, మాకు ఆస్తులు ఉన్నాయి, మాకు అంత ఆస్తుంది, ఇంత ఆస్తుంది అని ఒక హెచ్చింపు ఉంది. కాబట్టి వాటిని నమ్ముకొని ఉంటారు. కాబట్టి వాటి ఎందుకు విశ్వాసం ఉంచి ఉంటారు. ఎందుకంటే ఆ డబ్బు మనల్ని కాపాడుతుందిరా, ఆ డబ్బు మనకు ఉపయోగపడుతుందిరా. ప్రతి విషయంలో కూడా డబ్బు మీద వాళ్ళు ఆధారపడతారు. కాబట్టి డబ్బు అవసరమే కాదని నేను అంటలేదు, కానీ వాళ్ళు దాన్ని యజమానిగా చేసుకుంటారనమాట. ఇద్దరు యజమానులు ఉన్నారన్నది బైబిల్లో. సిరికిని సర్వశక్తిమంతులు మీరు దాసులైన ఉండకూడదని. అందుకని మనం ధనానికి దాసులము కాదు, ఆయనకు మాత్రమే మనము దాసులమైనా. ధనము మనకు దాసి, మన యొక్క ఉపయోగపడేటువంటి ఒక దాసియే తప్ప. అందుకనే ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు ఆ ధనము కోసం ఏదైనా చేస్తుంటారే, వాళ్ళు ధనాన్ని యజమానిగా చేసుకున్న వాళ్ళు అనమాట. ఆ డబ్బు కోసం ఎంత పనికిమాని పనులు, ఎన్ని అబద్ధాలైనా, ఎన్ని మోసాలైనా, ఎన్ని దొంగతనాలైనా
ఏమండి కానుకలు ఎగ్గొడతారు, దశంభాగాలు ఎగ్గొడతారు, ధర్మకార్యాలు చేయరు, అబద్ధాలు ఆడతారు, డబ్బు కోసం ఎన్ని పనికిమాలిన పనులన్నీ చేస్తారన్నమాట. వాళ్ళకి డబ్బే యజమాని, వాళ్ళకి ధనమే యజమాని. అందుకనే ఆ యజమాని అంటే ఆ డబ్బే వాళ్ళ చేత. అందుకని సమస్త కీడులు కారణము ధనమని బైబిల్ చెప్తుంది. కీడుకరమైన పనులన్నీ చేస్తారు, కానీ మనం డబ్బు కోసం చేసేవాళ్ళం కాదు. ఆయన కోసం ఆయన ఏం చెప్పాడు, ఆయన చిత్త ప్రకారముగా ఆయన ఏం చెప్పాడు. అందుకని ఆయన కోసం ఏ నీతి కార్యమైనా, ఎంత శ్రమలైనా, నిందలైనా, ఏమైనా సరే ఆయన కోసం మనము నిలబడేటువంటి వారము. మనము దరిద్రమైనా పర్వాలేదు, ఆయనే మనకు కావాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ధనవంతుల గుట్టుకు మనం ఆపేక్షించము, కానీ ఆ రాజ్యానికి వారసుల గుట్టుకు మనం ఆపేక్షిస్తూ ఉంటాం. అందుకనే మనం ఎప్పుడు కూడా, అందుకనే దరిద్రులైన అన్నటువంటి వారు ఆయనకి పిల్లరా బతిమాలుకొని మనం చేసుకుంటారు. అందుకనే వారికి సహాయపడుతూ ఉంటాడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? బైబిల్లో ఆ యొక్క భక్తులు కనుక మనం చూసినట్లయితే, బైబిల్లో ప్రార్థించిన వాళ్ళు మనం చూసినట్లయితే బ్రతిమలాడుకొని మనం చేసుకునేవాళ్ళు. బైబిల్లో భక్తులు ఏం చేశారు చెప్పండి? నీతిమంతులు బ్రతిమలాడుకొని మనం చేసేవారు. అబ్రాహాము గారు ఉన్నారనుకోండి, ఆయన ఎలా బ్రతిమలాడేవాడో. ఆయన 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకుండా విడిచిపెట్టవా? లేకపోతే 40 మంది ఉన్నట్లయితే నాశనం చేయకుండా విడిచిపెట్టవా? బ్రతిమలాడేవాడు. లేకపోతే 30 మంది ఉంటే విడిచిపెట్టవా? లేకపోతే 20 మంది ఉంటే, కనీసము అక్కడ 10 మంది కూడా లేరు కాబట్టి ఆయన నాశనం చేయాల్సి వచ్చేసింది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో యెహోషాపాతు గారు ఏం చేశాడు చెప్పండి? బ్రతిమలాడి మనం చేసుకున్నాడు. యెహోషాపాతు ఏం చేశాడు చెప్పండి? అలాగా మనం బ్రతిమలాడుకోవాలి. కాళ్ళ మీద పడి ఆ పాపాతుని స్త్రీ వచ్చి ఆ కాళ్ళ మీద పడి, లేకపోతే ఆ కానాను స్త్రీ వచ్చి బ్రతిమలాడింది. ఏమండి ఈ రొట్టె ముక్కలు ఆ యొక్క ఇజ్రాయేల్కే కానీ కుక్కలకు కాదమ్మా అని అంటే, బల్ల కింద పడిన రొట్టె ముక్కలు కుక్కలు కూడా తింటాయి కదా. ఆమె విడవకుండా బ్రతిమలాడుతుంది అనమాట. ఒక స్త్రీ వచ్చి పాదం మీద పడి కన్నీరు కార్చి తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచింది. ఆ విధంగా తమను తాము తగ్గించుకుని బ్రతిమలాడుకున్నటువంటి వారే ఆ యొక్క విశ్వాసమందు భాగ్యవంతులు గారు రాబోయే రాజ్యానికి వారసులుగా ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్. ఈ ధనవంతులు ఏం చేస్తారంటే దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తారు. అందుకనే చూడండి, ఒక ధనవంతుడిని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ధనవంతుడు అంటారు, నిత్య రాజ్యమునకు వారసుడు నేనేం చేయాలనంటే, అప్పుడు ఆయన అంటాడు, ఆ ధర్మశాస్త్రం ప్రకారం అన్ని ధర్మశాస్త్రం అంతా ప్రకారం నేను నడుస్తున్నానయ్యా. అబద్ధాలు ఆడట్లేదు, మోసాలు చేయట్లేదు, దొంగతనాలు చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, ఏమీ చేయలేదు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు కలిగి ఉన్నది అమ్మి వేదలకిమ్ము, అప్పుడు నీకు పరలోకమందు నీకు ధనము కలుగుద్దని చెప్పి. హల్లెలూయా. అతడు మిక్కిలి ధనవంతుడు గనక అతని వ్యసన పడుతూ అతడు దురుసుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నీ బోధ ఎవరికి కావాలి? అందుకే పేతురు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి కానీ ఏమండి ఇలాగైతే ఈ బోధ ఎవరు వింటారు అన్నాడు పేతురు గారు. అప్పుడు అన్నాడు మెస్సియా ఉన్నాడంటే, నమ్ముడు నీ వల్ల అయితే నమ్ము అనే సమస్తము. మనుషులు అనుకున్నా డబ్బుంటే చాలు అన్నీ సాధ్యమే, డబ్బుంటే చాలు సమస్తము సాధ్యమే, డబ్బుంటే చాలురా సమస్తము సాధ్యమే అనుకుంటారు. కానీ విశ్వాసకి పిల్లలు నిజమైనటువంటి దరిద్ర ఆత్మ సంబంధంగా ఆ పరలోక సంబంధమైనటువంటి వధువుకి, లేకపోతే ఆ దరిద్రులైన వధువుకి విశ్వాసము ద్వారా, నమ్ముడు ద్వారా ఆమెకు సమస్తము సాధ్యమే. ఐగుప్తు దేశం అంతా ధనం ఉంది, అది ధనము కలిగిన సాధ్యం, ధనము కలిగిన దేశం అది. కానీ
ఇశ్రాయేలుని ఐగుప్తు దేశము దాటిపోకుండా, ఎర్ర సముద్రం దాటిపోకుండా ఆ ధనము కలిగిన దేశము ఏమీ చేయలేకపోయింది. హల్లెలూయా! ధనం ఉంటే సమస్తము సాధ్యం అనుకోవచ్చు, సాధ్యము కాదు. విశ్వాసము కలిగినటువంటి మోషే సంఘము, లేకపోతే సమాజము విశ్వాసము ద్వారా ఐగుప్తు దేశమునకు తెగుళ్ళు కలిగాయి. ఐగుప్తు దేశము ధనము కలిగిన దేశము అణిచివేయబడింది. విశ్వాసము ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు. ఎవరు భాగ్యవంతులు? హల్లెలూయా! విశ్వాసము కలిగిన వారు, బ్రతిమలాడి మనము చేసుకునేటువంటి వారు, ఆయన నమ్మి బ్రతిమలాడి మనము చేసుకునేటువంటి వారు ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా! ఆనాడు పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆ ధనము కలిగిన వారు ఏం చేశారు అనంటే, ఎందుకంటే మన నిమిత్తం ఆయన దరిద్రుడు ఆయనని బైబిల్ చెప్తుంది. ఆయన పశువుల పాకలో పిల్లారా ఒక దరిద్రుడుగా ఆయన జన్మించాడు. ఆయనకు నీ వంటి వస్త్రాలు లేవు, నీ వలె ఉయ్యాల తొట్టి లేదు, నీ వలె ఆయనకు పరుపులు లేవు, నీ వలె ఆయనకు డబుల్ కాట్ మంచాలు లేవు, ఒక పెద్ద ఉయ్యాల తొట్టిలో ఆయన ఊగలేదు, పరుపు మంచాల మీద ఆయన పరుండబెట్టబడలేదు. కానీ ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఆయన ఎలోహిం. ఆయన చిన్న పాత గుడ్డ మొక్కలు ఆయన చేత చుట్టబడి ఉన్నాడు, గడ్డిలో పరుండబెట్టబడి ఉన్నాడు. ఎందుకంటే మన నిమిత్తమై మనల్ని పరలోక సంబంధంగా శాశ్వతమైన ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా వచ్చాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! కానీ పిల్లారా, ఆనాడు ధనము కలిగిన పరిసయ్యులు, సద్దూకయ్యులు, యూదులు మెస్సీ మీద అనేక నేరములు మోపి వాళ్ళు ఆయన్ని రోమా గవర్నమెంట్కి అప్పగించి ఆ ప్రభుత్వం ద్వారా ఆయన్ని సిలువ వేసి చంపేలాగా చేశారు. డబ్బు ద్వారా ఆ విధంగా చేయగలిగారు వాళ్ళు. కానీ ఆ ధనము కంటే విశ్వాసము కలిగిన వారు గొప్పవారు. నమ్ముటి నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. పిల్లారా, ఆయన మరణమును జయించి మూడవ దినాన పునరుద్ధారుడై ఆయన తిరిగి లభించాడు. హల్లెలూయా! ఆయన దరిద్రుడు భూమి మీద ఉన్నప్పుడు నీ వలే ఆయన ధనవంతుడు కాదు. ఆయన దీనముగా బ్రతిమలాడుకొని ప్రార్థన చేశాడు. ఆయన సిలువ వేయబడబోయే ముందుగా, అప్పగించబడబోయే ముందుగా ఆయన ఏం చేశాడు చెప్పండి? దురుసుగా ప్రార్థన చేయలేదు, దురుసుగా సమాధానం ఇవ్వలేదు. సహోదరులకు దురుసుగా సమాధానం ఇస్తుంటాను. పిల్లారా, లెక్క లేకుండా సమాధానం ఎత్తుంటాను, మూర్ఖంగా సమాధానం ఎత్తుంటాను. ఆయన బ్రతిమలాడుకున్నాడు. అందుకని నీ చిత్తమైతే నేను నుండి తొలగించు మాని దుఃఖముతో భారముతో ప్రార్థించి జీవా తండ్రి, దుఃఖముతో భారముతో ప్రార్థించి జీవా తండ్రి, అందుకనే పిల్లారా, టైటస్ చక్రవర్తి క్రీస్తు శకం 70 అంటే మెస్సయ్య పుట్టిన తర్వాత అనగా క్రీస్తు శకం 70లో టైటస్ చక్రవర్తి వచ్చి యూదుల మీద యుద్ధం చేసినప్పుడు యూదులు ధనము కలిగిన వారే ఏమైపోయారు చెప్పండి? వాళ్ళు అక్కడ సమస్తాన్ని విడిచిపెట్టేసి ఎక్కడెక్కడ వదిలిపెట్టేసి ప్రపంచం మొత్తం చెదిరిపోయారు. వాళ్ళ ధనం వాళ్ళని కాపాడలేదు, వాళ్ళ ఆస్తులు వాళ్ళని రక్షించలేదు, వాళ్ళ భూములను వాళ్ళని కాపాడలేదు, వాళ్ళ ఇల్లు వాళ్ళని కాపాడలేదు,
వాళ్ళ బంగారం వాళ్ళని కాపాడలేదు. సమస్తమును కూడా వారు పారిపోయారు ఎక్కడెక్కడ అన్ని దేశాలకు కూడా. కాబట్టి పిల్లారా, అందుకని వాళ్ళ ధనం వాళ్ళని రక్షించలా. ఐగుప్తు ధనం వాళ్ళని రక్షించలేదు. ఆ తెగుళ్ళ నుండి రక్షించిందా? రక్షించలా. ఏమండి, రక్షించిందా? రక్షించలా. ఆ తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు వచ్చాయి. రేపు కూడా శ్రమకాలంలో భయంకరమైన తెగుళ్ళు వస్తాయి. ఈ ధనం ఏది వాళ్ళు రక్షించదు. మీకు అర్థమైందా? రక్షించదు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. ఆనాడు వారి ధనం వాళ్ళను కాపాడలేదు, కానీ మెస్సయ్య యొక్క విశ్వాసము ఆయన మరణాన్ని నుండి బయటికి తీసుకొచ్చింది. ఆయన హల్లెలూయా. డబ్బు కంటే, ధనము కలిగినటువంటి భాగ్యవంతుల కంటే విశ్వాసము కలిగిన భాగ్యవంతులే గొప్పవారు. వాళ్ళు మరణాన్ని జయిస్తారు. ధనము కలిగిన వారు మరణాన్ని జయించలేరు. మీకు అర్థమైందా? అందుకనే మన విశ్వాసమే మన భాగ్యము, మన సంపద, మన డబ్బు, మన ఆస్తి. హల్లెలూయా. అందుకనే మనం ఎప్పుడు వాళ్ళ లోకంలో డబ్బు సంపాదించుకొని స్థిరపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు లోకంలో, ఈ సంఘాలన్నీ కూడా. కానీ మన విశ్వాసం ముందు స్థిరపడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే విశ్వాసము ద్వారా సమస్తము సమకూర్చబడతాయి. పేతురు చెరసాలలో వేయబడినప్పుడు డబ్బు ద్వారా పేతురు బయటకు రాలేదు, కానీ పిల్లారా విశ్వాసము ద్వారా సంఘమంతా కూడి ప్రార్థించినప్పుడు సర్వశక్తిమంతుడు ఆ దూతను పంపించి, అలాగే పౌలు శీలలు కూడా చెరసాలలో ఉన్నప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. ఆ చెరసాల గొలుసులు తెగిపోయాయి. ఆ విధంగా వాళ్ళు విడిపించబడ్డారు. విశ్వాసము ద్వారా జరిగింది. విశ్వాసమే గొప్పది. మీకు అర్థమైందా? విశ్వాసము ద్వారా. మెస్సయ్య కూడా సమాధి నుండి ఏ విధంగా బయటకు వచ్చాడు చెప్పండి? విశ్వాసము ద్వారా శరీరం మారి. హల్లెలూయా. విశ్వాసమందు మనము భూమి మీద మనం పేదవారంగా కనబడవచ్చు, మురికి వస్త్రాలు కలిగిన వారంగా కనబడవచ్చు. పిల్లారా, గొప్ప గొప్ప లోకరీతిగా అన్నీ లోకస్తులు వేసుకునేటువంటి గొప్ప గొప్ప వస్త్రాలు మనకు లేకపోవచ్చు, కానీ విశ్వాసం అనేది మనకున్నది. వారసులమి ఆ రాజ్యానికి. మనం అబ్రాహాము యొక్క పిల్లలమి. మెస్సయ్య ద్వారా మనం వారసులమయ్యాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దరిద్రుడు ఎప్పుడు కూడా అతడు బ్రతిమలాడి మనం చేసుకుంటాడు. అందుకని రాబోయే రాజ్యము లోకరీతిగా ధనవంతులు కాదు, కానీ లోకరీతిగా గొప్ప ఆస్తి పరులు కాదు, కానీ లోకరీతిగా లక్షాధికారులు కోటీశ్వరులు కాదు, కానీ ఆయన యొక్క రాజ్యము దరిద్రులు కని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. అందుకనే ఆ లాజరుని కనుక మనం చూసినట్లయితే అతడు దరిద్రుడు. అతడు పిల్లారా, అతడు శరీరం అంతా కురుపులు ఉన్నాయి, కుక్కలు వచ్చి నాకి వెళ్ళాయి. అతడు ఎవరైనా తిని పడవేసిన రొట్టె ముక్కలు, అంత ఆకలితో ఉండేవాడు, పడవేసినట్టుగా రొట్టె ముక్కలు తినాలనుకునేవాడు. కానీ అతడు ఎప్పుడు కూడా సర్వశక్తివంతుడికి బ్రతిమలాడి మనం చేసుకునేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతిమలాడి మనం చేసుకునేవాడు. కానీ ఈ పరిశుద్ధుడు ధనవంతుడు ఏమైనా నేను నాకు బోల్డ్ డబ్బు ఉంది, గర్విష్టి. ఆ గర్వాన్ని బట్టి నేను సర్వశక్తిమంతుని బ్రతిమలాడడం ఏంటి, సర్వశక్తిమంతి నేను అడగడం ఏంటి అనేటువంటి ఒక అహంకారం, ఒక గర్వం అతను బాగా అలుముకొని ఉండేది. అందుకని ఆ గర్విష్టి ఎవరిని లెక్క చేసేవాడు కాదు, ఎవరిని లెక్క చేసేవాడు కాదు. డబ్బు ఉంది, డబ్బు ద్వారా ఏదైనా కొనగలడు, ఏదైనా చేయగలడు. అందుకని డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆ ధనాన్ని చూసుకొని, ఆ డబ్బు చూసుకొని దరిద్రులు ఎంత, వీళ్ళెంత, వాళ్ళెంత అని ఒక హెచ్చింపుతో మాట్లాడుతుంటారు, హెచ్చింపుతో సమాధానం ఇస్తుంటారు. అవి చూసుకొని. కాబట్టి పిల్లారా, ఆ యొక్క లాజరు విశ్వాసమందు భాగ్యవంతుడిగా ఉన్నాడు. ఆయన స్తోత్రం. ఎందుకంటే ఈ లోకరీతిన మనము దరిద్రులుగా ఉండొచ్చు. ఎందుకంటే లోకరీతిగా అన్ని ఉన్నోళ్ళు ధనవంతులు అంటారు.
అందుకనే ఈ యొక్క లౌదీయ సంఘము ధనవృద్ధి చేసుకొని నాకేమి కొదువు లేదు, నాకేమి ఇబ్బంది లేదు, నాకేమి ఇబ్బంది లేదు. అందుకని ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు లోకరీతిగా ధనవంతులుగా ఉంటున్నారు. మత్స్య సంఘాల్లో కూడా అంతే. లోకరీతిగా లోకములో వాళ్ళ పిల్లల కోసము లేకపోతే వాళ్ళ కోసము భూమి మీద అవి ఇవి కొనుక్కొని అవి ఇవి సంపాదించుకొని, పిల్లారా భూమి మీద అన్నీ సంపాదించుకొని మేము ఈఎంఐలు కడుతున్నామండి, అవి కడుతున్నామండి, ఆ అప్పులు కడుతున్నామండి, ఈ అప్పులు అవన్నీ కూడా వాళ్ళ కోసం చేసుకునే మొత్తం కూడా. అందుకని వీళ్ళు లోకరీతిగా ధనవంతులే. లోకరీతిగా వీళ్ళేమైనారు చెప్పండి, ఆయన కోసం కాదు, ఆయన కోసం వీళ్ళు ఏమి చేయరు. వాళ్ళు ఆయన కోసం కానుకలు ఇవ్వరు, ఆయన కోసం దశంభాగములు చెల్లించరు, ఆయన కోసము ఏ కార్యాల్లో పాలు పొందరు. ఆయన కోసం ఆయన దగ్గరకు వచ్చేసరికి మా దగ్గర ఏమీ లేవంటారు. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు మా దగ్గర ఏమీ లేవంటారు. అదే వాళ్ళ కోసం అయితే అప్పులు చేసైనా సరే, మరి ఆయన కోసం చేస్తారు అప్పు చేయరు, ఆయన కోసం చేస్తారు అప్పు చేయరు. కానీ లోక సంబంధమైనటువంటి వాళ్ళ కార్యాల కోసం మాత్రము ఎన్ని అప్పులైనా ఎన్ని లక్షల అప్పులైనా చేసి భూమి మీద ఆ విధంగా సంపాదించుకొని ఉంటారు. ఆ పరిచయుడిలాగా ఈనాడు క్రైస్తవులు చాలామంది. కానీ నిజమైన వధువు అలాగూ కాదు. ఆమె పరలోకమందు ధనవంతురాలుగా భాగ్యవంతురాలుగా ఉన్నది. అందుకనే భూమి మీద మీరు ధనము కూర్చుకోనకుడి. భూమి మీద మీరు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈనాడు క్రైస్తవులు? భూమి మీద కూర్చుకున్నారు. ఎందుకు? వాళ్ళకి నమ్మకం లేదు. ఒక రాజ్యం ఉందని, ఒక పట్టణం ఉందని, పేత్తపడతామని, అక్కడ మనం ఆస్తిపరులుగా ఉంటామని, స్థిరమైనది ఒకటి ఉన్నదని వాళ్ళకి నమ్మకాలు లేవు. కాబట్టి ఇవన్నీ కోల్పోవడానికి వాళ్ళకి ఇష్టపడరు. అందుకనే ఈ లోకములు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూర్చుకుంటూ ఉంటారు అన్నమాట, పోగేసుకుంటూ ఉంటుంటారు. కానీ నిజమైన వధువు అందుకనే ఆమె హృదయం పైన ఉంటుందని బైబిల్. నాయనామని స్తోత్రం, హల్లెలూయా. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. పరిశుద్ధుల కొరకై నీ పరిచర్యను గురించి మీ పేరు రాయటం నాకు అగత్యం లేదు. మీ మనసు సిద్ధమైనదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడినదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడి, అయితే మిమ్మల్ని గూర్చి మా అతిశయము ఈ విషయములు వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారు ఎవరైనాను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవడం చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదుము. మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసినితరముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. ఇక్కడ అసలు మాట ఉపయోగించి ఏం చెప్పాడంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయో ఏదో బలవంతంగా కాకయో ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వలను. సర్వశక్తిమంతుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ
మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు సర్వశక్తిమంతుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఈ విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేసి సర్వశక్తిమంతుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. ఆయన నామమున స్తోత్రం. ఆ భాగ్యవంతులుగా హల్లెలూయా. అందుకనే కొంచెముగా విత్తువాడు కొంచెం పంటనే పోస్తాడు అన్నాడు. ఇక్కడ నువ్వు ఒక ఎకరం ఉందనుకోండి, పొలంలో ఎకరంలో పంట వేసావనుకోండి, ఆ ఎకరానికి సంబంధించిన పంటని నువ్వు పొందుకుంటావు. అలాగే 10 ఎకరాల పొలంలో పంట వేసావనుకోండి, 10 ఎకరాల పంట నీకు. అలాగే నువ్వు, అందుకే పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఆయనకి ఇచ్చే దాని విషయంలో లోగడ మీరు ఇచ్చేదమని చెప్పిన దాని పిసినితరంగా ఇక సనుక్కొనక బలవంతంగా ఏంట్రా బాబు తప్పట్లేదురా అన్నట్టుగా కాకుండా మీరు ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా మీరు ఎప్పుడైతే అవన్నీ నమ్మాలి, మనం విశ్వాసంతో చేసేవి. అప్పుడు ఏమవుతారంటే ఆ దరిద్రులు అనబడి వారు భాగ్యవంతులు అవుతారు. ఆయన నామమున స్తోత్రం. అందుకనే నువ్వు కొంచెంగా ఇస్తే కొంచెం పొందుకుంటావు, అక్కడ ఎక్కువగా ఇస్తే ఎక్కువగానే పొందుకోవడం జరుగుతుంది. అందుకని బిగబట్టి ఏమండి చేసుకుంటే అక్కడ కూడా నీకు, అందుకని నీకు కొలత చొప్పునే నీకు కొలబడుతున్నాడు. ఆయన నామమున స్తోత్రం. అదే ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ దరిద్రులైన ఆయన వధువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కోసం ఏం చేసిందంటే వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను అని ఉంది బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము. అందుకనే మనము వెదజల్లాలి దరిద్రుల కోసము, సమాజము కోసము, ఆ పేదవారి కోసము. నువ్వు వెదజల్లినప్పుడు ఆ సమాజము కోసము నువ్వు వెదజల్లినప్పుడు భాగ్యవంతురాలుగా ఉంటావు. ఆయన నమస్కారం. అందుకని హృదయం ఎక్కడుండి చెప్పండి, దశంభాగాలు ఎత్తున్నాను కదా, కానుకలు ఎత్తున్నాను కదా, ఎందుకు నేను మిగతా ఇవ్వాలా ఎందుకు అని అనుకోకండి. ఏదో ఎవరికో ఎత్తున్నట్టుగా బాధపడకండి, ఏదో ఎక్కువ ఇచ్చేస్తున్నా బాధపడకండి. అందుకే బ్రహ్మం గారు అంటారు, ఆయన మనం చేసిన మేలును మరిచేంతటి వాడు కాదు. రాసుడు నీళ్ళు ఇచ్చినా కానీ దాని ప్రతిఫలం పోగొట్టుకొని చెప్పిన వాడు ఆయన. హల్లెలూయా. అందువల్ల పిల్లలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నావంటే, నువ్వు భూమి మీద చేసిన ప్రతి దానికి కూడా విశ్వాసం ద్వారా చేసావు కాబట్టి, ఇవన్నీ నేను చేస్తే నాకు ప్రతిఫలం ఉంటుంది, నేను భాగ్యవంతురాలు అవుతాను, నేను కొంచెంగా విత్తే కొంచెమే పొందుకుంటాను, నేను వెదజల్లి ఎక్కువగా చేసినట్లయితే ఎక్కువగా పొందుకుంటాను నమ్మి నువ్వు చేస్తున్నావు కాబట్టి, అందుకనే పరలోక రీతిగా నువ్వు భాగ్యవంతురాలు. లోకంలో ఈ ధనం అనేది, ధనవంతులు అనేది తాత్కాలికమే. మనం ఎత్తబడిన తర్వాత అడవి పువ్వు, గడ్డి పువ్వు ఎలాగ వాడిపోయి వడగాలి కొట్టినప్పుడు ఎలాగైతే కనబడకుండా పోతావు, అలాగే ధనవంతులు కూడా కనబడకుండా పోతారు. అందుకనే ధనాన్ని నమ్ముకోకండి, దరిద్రులమైనా పర్వాలేదు, విశ్వాసాన్ని కాపాడుకోవాలని ప్రధానమైనటువంటిది. విశ్వాసమందు మనం భాగ్యవంతులవి. వర్తమానాన్ని నమ్ముతున్నామే, రెండవ రాకను నమ్ముతున్నామే, ఈ విశ్వాసము ద్వారా మనం భాగ్యవంతులం. హల్లెలూయా. అందుకని ఆ పరిసయ్యుడు లోకరీతిగా అతడు దరిద్రుడై ఉండొచ్చు, కానీ అతడు విశ్వాసమందు భాగ్యవంతుడు. అందుకని విశ్వాసముతో ఆయన చెప్పిన ప్రతి మాటని నమ్మి విశ్వాసంతో చేశాడు. అతను ప్రతి మాటని నమ్మాడు, ఆయన మాటలే నమ్మాడు, అది జరుగుతుందని నమ్మాడు, ఆయన అనుగ్రహిస్తాడని నమ్మాడు. ఆ నమ్మిన ప్రకారము అతడు చనిపోయినప్పుడు దూతలు వచ్చి అతన్ని పైకి తీసుకెళ్ళిపోయారు. ఆయన హల్లెలూయా. అతడు అబ్రాహాము యొక్క
గుండెల మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? గొప్ప భాగ్యవంతుడుగా ఉన్నాడు అక్కడ. భూమి మీద అతను ఏమైనాడు చెప్పండి? దరిద్రుడు. చూడండి లోకాసు వార్త, ఎందుకంటే చదివిస్తే మీకు బాగా గుర్తుంటేనే మరలా చదివిస్తాను, మీకు తెలియదని కాదు. లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనములో, ధనవంతుడొక నుండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతుండేవాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కుర్రపులతో నిండివాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద ఉండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాదు కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడి నాయన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ధనవంతుడు పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి చూడండి అబ్రాహామును అతని రొమ్మును ఆనుకొని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. అంటే ఇతడు పాతాళంలో పడ్డాక, నరకంలోకి వెళ్ళిపోయాక అప్పుడు బ్రతిమలాడుకుంటున్నాడు వీడు. ఎవరు? ఈ పరిసయ్యుడు. చాలామంది అంతే, భూమి మీద ధనాన్ని నమ్ముకొని భూమి మీద కూర్చుకొని ఉంటారు బాగా. అందుకని వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా బీరువాల మీద, ఏమండి, వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఇళ్ళు ఉంటాయో వాటి మీద, ఎక్కడెక్కడ స్థలాలు ఉంటాయో ఆ స్థలాల మీద వాళ్ళ హృదయం ఎక్కడుంటుంది చెప్పండి? డబ్బు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళ హృదయం ఉంటుంది. ఈ భూ సంబంధమైన వాటి మీద వాళ్ళ హృదయం ఉంటుంది. కానీ నిజమైన వధువు ఆయన కోసం వెదజల్లిన, ఆ దరిద్రుల కోసం, ఆయన కార్యాల కోసము వెదజల్లినటువంటి దానంతటి కూడా ప్రతిఫలము నాకు పైన ఉందని, ఆ భాగ్యము అది అందుకోవడానికి కోసమై ఎప్పుడు వెళ్ళదు అని ఎదురు చూస్తా ఉంది. అది ఈ సమయమే. హల్లెలూయా. అందుకనే చాలా మంది దరిద్రులమైనందుకు బాధపడుతుంటారు. భర్తను తిడుతుంటారు, భార్యను తిడుతుంటారు, పిల్లలను తిడుతుంటారు, అందరిని తిడుతూ ఉంటారు. ఏంటి దరిద్రపు కొంప, దరిద్ర సంసారం, ఇంట్లో అవి లేవు, ఇవి లేవు, అది లేదు, ఇది లేదు. భర్తను తిట్టిపోసేవాళ్ళు, భార్యను తిట్టిపోసేవాళ్ళు, వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, కూర్చొని తింటే నీకేం అర్థం అవ్వట్లేదు. వాళ్ళు చూడు, ఇంట్లో ఆడవాళ్ళందరూ ఎలా పని చేస్తున్నారు, వీళ్ళందరూ ఎలా చూడు పని చేస్తున్నారు, వాళ్ళందరూ బాగా సంపాదించుకుంటున్నారు. ఇదిగో నువ్వు చూడు ఎలా కూర్చున్నావు, ఆ ఇంటి ఆయన చూడు ఎలా సంపాదిస్తున్నాడో, ఇంటి పక్క ఆయన చూడు ఎలా సంపాదిస్తున్నాడో, వెనక ఆయన చూడు ఎలా సంపాదిస్తున్నాడో. దరిద్రమే చూడు. అందుకని ఆ దరిద్రులు వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలో వాళ్ళ పిల్లల్ని చదివించలేక ఏ గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కడో వాళ్ళు చదివిస్తుంటారు. ధనవంతుడైతే ఏం చేస్తాడు చెప్పండి? భూమి మీద అతడు ధనవంతుడు కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, ఆ డబ్బు ద్వారా భూమి మీద వాళ్ళ పిల్లలను కానీ గొప్ప 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 వాటిలో పేరున్నటువంటి కాలేజీల్లో ఎంత డబ్బు అయినా పర్వాలేదు, మా అమ్మాయి పాస్ అయితే చాలు, మా అబ్బాయి పాస్ అయితే చాలు, ఎంత డబ్బు అయినా పర్వాలేదు, అక్కడ మంచి ర్యాంక్ వచ్చిందని పేరు రావాలంతే. మా చుట్టాలు మా బంధువులందరిలో కూడా మా అబ్బాయి తల ఎత్తుకొని తిరగాల. దరిద్రుగా ఉంటే తల దించుకొని తిరుగుతాడు, బాగోదు మాకు. అక్కడ తలెత్తుకొని ఉండాలి, ఇలాగా గంగిరెద్దులాగా తలెత్తుకొని ఎలాగా. ఆత్మీయంగా ఏమైపోయింది? బైబిల్ చెప్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుని ఏమి ప్రయోజనం? ఆ పరిసయ్యుడు చూడండి, లోకమంతా సంపాదించుకున్నాడు,
వాళ్ళకు డబ్బు సంపాదించుకున్నాడు, ఇల్లు సంపాదించుకున్నాడు, భూములు సంపాదించుకున్నాడు, పొలాలు బాగా పండాయి, మరలా గూడెంస్ కట్టించాడు, ధాన్యం అంతా వాటిలో నెట్టేశాడు. ఆ బస్తాలు అన్నీ కూడా ఇక ఏమి దిగులు లేదు. వాళ్ళ పిల్లలందరూ కూడా చదివించాడు. వాళ్ళు కూడా డిగ్రీలు సంపాదించుకున్నారు, లోక జ్ఞానం సంపాదించుకున్నారు. లోక సైన్స్ సోషల్ ఏ జ్ఞానం ఉంది, చెత్త జ్ఞానం అంతా సంపాదించుకున్నారు. కానీ అతడు భక్తి సంపాదించుకోలేదు, విశ్వాసం సంపాదించుకోలేదు, పైన ఏమి సంపాదించుకోలేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు. కానీ చివరికి నీతిగా జీవించినందువల్ల, ప్రార్థన ఇది లేకుండా జీవించినందువల్ల, తగ్గింపు లేకుండా జీవించినందువల్ల, ఆ పరిశుద్ధుడిగా జీవించినందువల్ల అతడు ఏమైపోయాడు చెప్పండి? నరకానికి అయిపోయాడు. లోకమంతా సంపాదించుకుని నరకానికి వెళ్ళి ఉపయోగం ఏంటి? లోకమంతా విడిచి పరలోకమును పొందుకొనుటే ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా విడిచి పొందుకోవడమే. హల్లెలూయా. నువ్వు దరిద్రంగా బ్రతుకుతున్నావురా, నువ్వు అలా చదువు బ్రతకడానికి లేదు, మాకంటే నువ్వు ఇంకా గొప్పగా ఉండాలి, నిన్ను పశువులను బంధుల తోటలో తోలినట్టు తోలేస్తావు నిన్ను అని చెప్పి ఆ పిల్లల్ని ఏం చేస్తున్నారంటే ఆ స్కూళ్ళల్లో తోలేస్తున్నారు. చూసుకొని నవ్వుకుంటుంటారు. ఆ డ్రెస్ చూసి, బట్టలు చూసి, మా అబ్బాయి చాలా అందగాడు, మా అమ్మాయి చాలా అందగా తెలుసా, కాలేజీలు అందరిలో కూడా మా పిల్లలే చాలా అందంగా ఉంటారు, అందరికంటే మేమే, మా బంధువులందరికంటే కూడా మేమే ఎక్కువ ఫీజు కట్టి చదివిస్తున్నాం తెలుసు మా పిల్లల్ని. హెచ్చించుకో, అర్థమైందా మీకు? కానీ వాళ్ళకి నువ్వు ఒక దినాన ఏడుస్తావు, నరకం. అర్థమైందా? పరిచయుడు ఏడ్చాడు, బతిమలాడుకున్నాడు. ఎందుకంటే అతనికి సహోదరులు ఉన్నారు, వాళ్ళు డబ్బు ఉన్నది కాబట్టి వాళ్ళను కూడా గొప్ప గొప్ప చదువులు చదివించాడు, గొప్ప గొప్ప కాలేజీలు పంపించాడు, గొప్ప గొప్ప ఉద్యోగాల్లోకి ఇచ్చాడు, గొప్ప పదవుల్లో ఉన్నారు. నేను బాగా మంచి చేశాను అనుకున్నాడు. వాళ్ళకి భక్తి లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, మెస్సేజ్ గురించి తెలియదు. ఏమండి? మోషే వర్తమానం ధర్మశాస్త్రం గురించి తెలియదు, ఏమీ తెలియదు వాళ్ళకి. అన్యులు పెరిగాడు. పడ్డాక బతిమలాడుతున్నాడు. నువ్వు కూడా విడబడ్డావు అనుకో, ధనాన్ని నమ్ముకోకపోతే మంచిదే, నమ్ముకున్న వాళ్ళు కూడా చెప్తున్నాను. విడబడ్డావు అనుకో, ఒకవేళ మీ పిల్లలు కూడా, మీరంటే మీరు కాదు, మీ పిల్లలు మీరు భక్తులు పెంచుకుంటారు, మంచిదే, కాదని నేను అనట్లేదు. మీ పిల్లలు కూడా ఏమండి పడతారు, నువ్వు నరకంలో పడతావు. ఆ సమయంలో నాయనా ఈ వేదనకరమైన స్థలమునకు నా పిల్లలు కూడా రాకుండా సాయం చేయను ఆయన, బతిలాడతావు, ఏం ఉపయోగం ఉండదు. అందుకనే పిల్లరా ఆస్తులు సంపాదించి పెట్టడం కాదు, వాళ్ళని విశ్వాసములో పెంచాలి. ఆయన నామమున హల్లెలూయా. విశ్వాసమందు భాగ్యవంతులుగా, ఆయన ద్వారా సమస్తము, విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమవుతుందని నమ్మేటువంటి విశ్వాసులుగా వాళ్ళు కరగాలి. ఒక మోషే వలె, ఒక ఏలియా వలె, ఒక దానియేలు వలె, ఒక అబ్రాహాము వలె, ఒక రెబెకా వలె, ఒక శారా వలె, ఒక మరియ వలె, బైబిల్లో నుండి ఒక దెబోరా వలె, ఒక ఎస్తేరు వలె ఆయన మీద ప్రార్థించేటువంటి, ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి ఎస్తేరు కలిగి ఉంది. ఈ దినాన్ని కూడా ఉపవాసం అనేది కాదు కానీ ప్రార్థనా పరులుగా, అలాంటి వాళ్ళగా బైబిల్లో ఉన్న మన రాజు సంతానం ఉండారే, వాళ్ళను గోలుగా తీసుకోవాలా, వాళ్ళని ఆ విధంగా పెంచాలి నువ్వు. కానీ లోక సంబంధమైన వాళ్ళు గోలుగా, ఇంజనీర్ని, ప్రొఫెసర్ని, డాక్టర్ని, యాక్టర్ని, వాళ్ళని వీళ్ళని, రాజకీయ నాయకులు గోలుగా తీసుకొని వాళ్ళలాగా అవ్వాలనుకున్నాను, వాళ్ళలాగా ధనవంతులు అవ్వాలా, వాళ్ళలాగా నేను ఆ కంపెనీకి CEO అని అవ్వాలా, లేకపోతే ఆ కంపెనీకి నేను అది అవ్వాలి, ఇది అవ్వాలి, డైరెక్టర్ని అవ్వాలా, కంపెనీకి ఏదో నా గోల్ అది, ఈ కంపెనీకి నేను అది అవ్వాలా. చదువు విలువ మా అమ్మకు తెలియట్లేదు, ఈ మార్కుల విలువ మా నాన్నకు తెలియట్లేదు, నాకు బాగా తెలుసు విలువ. ఏమండి? నీకు చదువు విలువ తెలియచ్చు, ఆయన తెలియచ్చు, నీకు లోకరీతిగా లోక సంబంధం కాబట్టి నీకు ఏ డిగ్రీ విలువ, ఏ చదువు విలువ ఏంటో, డబ్బు విలువ ఏంటో, లోకల్ ఆస్తుల విలువ ఏంటో ఇవన్నీ నీకు బాగా తెలుసు. నాకు మాత్రం వాటి విలువ కాదు. ఆయన యొక్క రక్షణ విలువ, వాక్య విలువ,
ఆ స్వాస్థ్య విలువ తెలుసు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దరిద్రులమయ్యామని కుమ్ములాట్టుకోకూడదు. ఫీజు కట్టలేకపోతున్నాం, అది చేయలేకపోతున్నాం, ఇది చేయలేకపోతున్నాం, అలా చదివించలేకపోతున్నాం, ఇలా చదివించలేకపోతున్నాం. డబ్బు సంపాదిస్తే వాళ్ళు బాగా చదివించుకుందాం కదా, ఆ కాలేజీ మంచిదంట, డబ్బు లేక ఇది పోయి చిన్న కాలేజీలో జాయిన్ చేసాం, పెద్ద కాలేజీ జాయిన్ చేద్దాం కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఆవిడ చాలా తెలివైన తెలుసా, వాళ్ళ ఆయన చాలా తెలివైనోడు తెలుసా. మా పిల్లలందరూ కూడా చర్చికి పంపిస్తున్నాం, ఏదో ప్రార్థన వీధి బడిలో పంపిస్తున్నాం, ఆవిడ చాలా తెలివైంది. ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు ఏమండి వాళ్ళందరూ ప్రైవేటు ఉద్యోగాలు, కార్లు, బిల్డింగులు, చాలా తెలివైంది. నువ్వు లోకరీతిగా లోకస్తుల చేత తెలివైన దానివో తెలివైన వాడువో నువ్వు అనిపించుకోవచ్చు, కానీ వాళ్ళు ఆత్మ సంబంధంగా నువ్వు నరకానికి పంపుతున్నావు. ఆత్మ సంబంధంగా వాళ్ళు దరిద్రులై ఉన్నారు. లోకరీతిగా తాత్కాలికంగా ధనవంతులై ఉండొచ్చు, గొప్ప విద్య కలిగిన వారు కావచ్చు, కానీ రాబోయే రాజ్యంలో శాశ్వతమైన ధనవంతులుగా వారు ఉండరు. దాన్ని గ్రహించలేని, విలువ తెలియని గుడ్డి వ్యక్తిగా నీ ఉన్నావని నీకు తెలియదు. హల్లెలూయా. ఎందుకు నేను బాధపడుతున్నానంటే ఆయన కంటే ఎక్కువగా విద్యను గొప్ప చేస్తున్నారు, ఆయన కంటే ఎక్కువగా లోకాన్ని గొప్ప చేస్తున్నారు, ఆయన కంటే ఎక్కువగా ధనాన్ని గొప్ప చేస్తున్నారు. అవే ముఖ్యం అనుకుంటున్నారు, కానీ అవి నాశనం చేయబడే సమయం వచ్చింది. నీ దృష్టి ఆయన మీద ఉండవలసిన సమయం. హల్లెలూయా. నీ దృష్టి గొప్ప గొప్ప కాలేజీల మీద కాదు, గొప్ప గొప్ప బిల్డింగుల మీద కాదు, విశాలమైన స్థలముల మీద కాదు, అందరు రంగురంగులైనటువంటి ఆ యొక్క పురుష వస్త్రాల మీద కాదు. నీ గురి వేకు నక్షత్రం వైపు ఉంటాయి, రాబోయే రాజ్యం వైపు. యొర్దానును దాటి వాళ్ళు ఆ యొక్క కానానులను ప్రవేశిస్తున్నారు. మనము కూడా ఇప్పుడు తెల్లవారుజామున బొర్రాన్ని దాటి పగల్లోనికి మనం ప్రవేశించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను ఆయన రాజ్యమునకు వారసులుగాను ఉన్నారు. అందువల్ల మా పిల్లలు దరిద్రులుగా ఉండడం కుదరదు, నేను ఒప్పుకోను అంటున్నాను. అర్థమైందా? ఆ కాలేజీలో సీట్లు రాలేదు, ఈ కాలేజీ సీట్లు బాధపడిపోవడం, ఏమండి విచారపడిపోవడం. కానీ వాడు ప్రార్థన లేదని విచారపడుతున్నావా, మందిరానికి రావట్లేదు విచారపడుతున్నావా, మారు మనసు పొందలేని బాధపడుతున్నావు. మీలో కొంతమంది తల్లులు ఉన్నారా, లేరని నేను అంటలేదు, ఏమండి కొంతమందికి అది ఉండనే ఉండదు. కాబట్టి పిల్లలు నువ్వు ఆలోచన చేయి. దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను ఆయన రాజ్యమునకు వారసులుగా ఉండడానికి ఆయనను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అందుకనే నీ ధనం ఎక్కడ ఉన్నదో నీ హృదయం అక్కడ ఉండను. అందుకనే మన హృదయం రాబోయే రాజ్యం మీద, ఇశ్రాయేలు యొక్క హృదయం ఎక్కడుందంటే, ఇశ్రాయేలు అనగా యెహోషువ కాలేబుల హృదయము కానాను మీద ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ రాజ్యం ప్రకారం జీవించారు, ఆ రాజ్యం ప్రకారం నడిచారు, ఆ రాజ్యం కోసం బ్రతికారు, ఆ కానాను కోసమే ప్రయాణం చేశారు వాళ్ళు. మనము కూడా అంతే, ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతిది కూడా రాబోయే రాజ్యము కోసమే. హల్లెలూయా. దాన్ని పొందుకునే సమయం ఇదే. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. ఇంకా ఈ లోకం ఎలా ఉంటుందని నువ్వు అనుకుంటున్నాను. మనం విశ్వాసమందు భాగ్యవంతులు, మనం దరిద్రులము కావచ్చు, దరిద్రులము కావచ్చు, కానీ విశ్వాసమందు మనం ఏమైనా చెప్పండి, భాగ్యవంతులము. హల్లెలూయా. ఆ రాజ్యానికి మనము వారసులు. మీ అందువల్ల దరిద్రులముగా ఉన్నామని బాధపడకండి. అయ్యో అందరికి ఇళ్ళున్నాయి, స్థలాలున్నాయి, వాళ్ళ పిల్లలందరూ గొప్ప గొప్ప కాలేజీలు చదువుతున్నారు, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉంటున్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఆ క్యాంపస్ వాటిలో సెలెక్ట్ అయిపోతున్నారు, గొప్ప ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు, గొప్ప భాగ్యవంతులు అయిపోతున్నారని లోకస్తులను చూసి, మత్స్యాల సంఘాల వాళ్ళని చూసి బాధపడకండి. నీ బంధువులు వాళ్ళందరిని చూసి బాధపడకండి. మనము విశ్వాసము ద్వారా
మనం గొప్పగా లోకరీతిగా గొప్పవారం కాకపోవచ్చు, కానీ లోకరీతిగా మనం దరిద్రంగా ఉన్నప్పటికీ కూడా విశ్వాసము ద్వారా లేఖనములు నమ్ముడు ద్వారా, మొదటి రాకడను రెండవ రాకడను అపోస్తుల బోధనని నమ్ముడు ద్వారా ఈ లోకం అంతం కాబోతుంది నమ్మి ఆయన రాజ్యం రాబోతుంది భూమి మీదకి, లోకం తుడిచిపెట్టబడి ఆయన రాజ్యం భూమి మీదకి రాబోతుందని మనం నమ్ముడు ద్వారా దాన్ని స్వాధీనపరచుకుంటాం. ఏదైనా స్వాధీనపరచుకోవడం విశ్వాసము ద్వారానే. ఒక ఆరోగ్యాన్ని స్వాధీనపరచుకోవడం విశ్వాసము ద్వారానే. ఒక దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే విశ్వాసము ద్వారానే. ఎత్తబడాలంటే విశ్వాసము ద్వారానే. కాబట్టి మరొక దాని ద్వారా ఏమి నువ్వు పొందుకోలేవు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. అందుకనే దరిద్రుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రతివాడి మనం చేసుకుంటాడు, కానీ పరిసెడి కింద పడిపోయాడు, నరకంలో పడిపోయి అప్పుడు బ్రతిలాడుతున్నాడు. చూడండి ఉన్నాడు, నీ పరిస్థితి ఇలా ఉండకూడదని నేను చెప్తున్నాను అన్నమాట. ధనాన్ని నమ్ముకొని ఎందుకు చదువుకున్నావయ్యా? మంచి ఉద్యోగం వస్తుందని. మంచి ఉద్యోగం దేనికి? లక్షల జీతాలు వస్తాయని. మరి జీతాలు దేనికి? లోకంలో పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, ఏమండి విలాసవంతంగా జీవించవచ్చు. అందుకే పరలోకం చేరడానికి ఏంటది? ఏమండి చివరికి వాళ్ళు గోలేటి లోకమే. అందుకని ఈ విద్య నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళనీయకుండా చేస్తుంది. జాగ్రత్తగా ఉండే సుమా. అందుకని పేతురున్నాడు, ధనము కలిగిన వాడు కాదు, కానీ అతడు విద్య లేని పామరుడు, చదువు లేదు, వేలు ముద్ర వేసేవాడు, కానీ విశ్వాసమందు అతడు భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అతన్ని వాడుకున్నాడు. బ్రహ్నాం గారు కూడా 7వ తరగతి వచ్చింది. విద్య లేదు, సరైన విద్య లేదు, కానీ ఆయన ఏం చేసేటప్పుడు ప్రపంచంతో 7 సార్లు తిరిగిచ్చాడు. డబ్బున్నాడు కూడా అలా తిరగడం విశ్వాసము ద్వారా. ఆయన అలా వాడుకున్నాడు, ఆయన నా మనిషి. అలాగే పిల్లారా, డబ్బున్నటువంటి వారు ఈనాడు డబ్బున్న దేశాలు, ధనము కలిగిన దేశాలు అంతరిక్షంలోకి మనుషులు పంపుతున్నాయి. ఏమండి మన దేశానికి సంబంధించిన ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరేదో విలియమ్స్, ఏదో సునీత విలియమ్స్ ఏదో మొత్తానికి. ఆమె 6 రోజులు రావాల్సింది, ఇప్పుడు అక్కడ చిక్కుపడిపోయారంట. పైకి ఏదో పరిశోధన చేయడం కోసం ఆయనని ఆవిడని ఇంకొకరు వెళ్ళారు పైకి. ఏమండి వెళ్ళారు. అక్కడ మన తిరిగి ప్రయాణం 6 రోజులు వచ్చేయాలంట, 6 రోజులు 10 రోజులు. కానీ ఇప్పుడు అక్కడ ఏవో ట్రబుల్స్ వచ్చేసి వాళ్ళు వెళ్ళినటువంటి వాహనంలో అంతరిక్ష నౌక, దానిలో అంటే వాళ్ళు వ్యోమగాములు అంటారు, వ్యోమగాములు వెళ్ళారు పైకి. కానీ మధ్యలోనే అక్కడే ప్రాణాలు పోయేలా ఉన్నాయని కంగారు పడుతున్నారు అందరూ. పిల్లారా, డబ్బు ఉన్నోడు అక్కడి వరకు వెళ్తారు, మళ్ళీ కిందకు వచ్చేస్తాడు, లేదా మధ్యలో చెప్తాడు. డబ్బు ఉంది, చదువు ఉంది కాబట్టి అంత దూరం వెళ్ళాడు. కానీ మనము డబ్బు లేదు, చదువు లేదు, కానీ పిల్లారా విశ్వాసం ఉంది. విశ్వాసము ద్వారా అంతరిక్షములో మధ్యాకాశములో ఆయన మనము కలుసుకొని ఇందులో మనం ఉండబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన శరీరాలు మారే సమయం వచ్చింది. అందుకనే పిల్లారా, నువ్వు దరిద్రురాలైనా పర్లేదు, పరలోక రీతిగా భాగ్యవంతురాలు వాళ్ళు. అందుకని మోషే చూడండి, అల్పకాల పాపభోగంలో అనుభవించుట కంటే ఐగుప్తు దేశంలో ధనవంతులు అవడానికి అతడు ఇష్టపడలా. కలగబో బహుమానమందు రాబో దేశంలో భాగ్యవంతులుగా. అలాగే అబ్రాహాము గారు కూడా గుడారంలో నివసించు, ఏమండి ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు, సర్వశక్తివంతుడు నిర్మించిన పునాదుల పట్టణం కొరకు ఎదురు చూశాడు. యాత్రికులు అని ఉంది బైబిల్లో. మనం కూడా ఆ రాజ్యం కోసం ఇంతవరకు ఎదురు చూసాం, కానీ పిల్లారా ఇప్పుడు ఆ రాజ్యానికి మనం చేరబోతున్నాం. ఆయన ఎదుర్కొని 3.5 సంవత్సరాల తర్వాత 1000 ఏళ్ల పాలలో మరలా భూమి మీదకి మనం వస్తాం. కానీ ఇక్కడికి రాము, కానీ అక్కడ ఉంటాం ఆయన మనిషి. హల్లెలూయా. అందుకనే లోకరీతిగా జ్ఞానము కలిగిన వారు, విద్య కలిగిన వారు, లోకరీతిగా ధన బలము, కుల బలము, బంధు బలము, మాకంత బంధువర్గం ఉంది, ఆ బలాన్ని చూసుకొని గర్వం. కొంతమంది వాళ్ళకి ఏమైనా లేకపోయినా వాళ్ళ బంధువు ఎవరు బాగా డబ్బు ఉన్నాడు అనుకోండి, ఆఫీసర్ అనుకోండి, ఈడు గర్వెత్తుంటాడు.
మా ఆఫీసర్ వైజాగ్లో ఉన్నాడు తెలుసా? మా ఆఫీసరు హైదరాబాద్లో ఉన్నాడు తెలుసా? మా ఆఫీసర్ గుంటూరులో ఉన్నాడు తెలుసా? మా ఆఫీసర్ అమెరికా. వీడి కొమ్ములు వస్తుంటాయి, వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసని. నాకు ఎంఆర్ఓ ఆఫీసులో తెలిసి ఉంటాడు తెలుసా? ఆవిడే నమస్తా. వీడి గర్వం వచ్చేస్తాడు చూసుకొని, బంధువులు చూసుకొని, బంధువుల్లో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు చూసుకొని, ఇవి చూసుకొని అవి చూసుకొని ఇలాంటి దురుసుగా సమాధానం చెప్తారు. ఆడు ధనవంతుడు కాకపోయినా వాళ్ళు ఎవడో ధనవంతుడు ఉన్నాడు, ఇప్పుడు కారు ఉందనుకోండి, మా బామ్మర్ది కారు ఉంది తెలుసా? వీడికి గర్వం ఆడుకుంటే. అంతేనా? లేరు అలాగా ఉప్పొంగిపోతుంటారు. విద్య, పిల్లరా, డబ్బు, అవిశ్వాసము సమస్తము నాశనం చేయబడతాయి. విశ్వాసము కలిగిన జనులు వారసులుగా 1000 పాలనలో ఉండబోతున్నారు. అప్పుడు విశ్వాసం ఉండదు కానీ అక్కడ ప్రేమ. ఎందుకంటే స్వాధీనపరుచుకునే వారికి విశ్వాసము, దాన్ని స్వాధీనపరుచుకునే తర్వాత విశ్వాసంతో పని. స్వస్థత పొందే వరకు విశ్వాసం, స్వస్థత పొందాక నన్ను స్వస్థపరచమనే విశ్వాసం కావాలా? అవసరం లేదు. అలాగే 1000 పాలనలో మనము ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నాం. నేను చెప్తున్న మాట కాదు, దరిద్రులు అక్కడ ఏమైనారు చెప్పండి? భాగ్యవంతులుగాను ఆ రాజ్యానికి వారసులుగాను ఉన్నారని బైబిల్ చెప్తుంది. అందువల్ల నేను ఆయన నమ్ముకున్నాను, దరిద్రురాలు అయిపోయాను అని బాధపడకండి. పైన నీ ధనం ఎక్కడుంది, నీ హృదయం ఎక్కడుంది బైబిల్లో. నువ్వు చేసే ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి నువ్వు మంచినీళ్ళు ఇవ్వచ్చు. ఏమీ లేని వ్యక్తివి మంచినీళ్ళు ఇవ్వచ్చు. నీ ఇంటికి ఎవరైనా వచ్చారు, టీ కూడా ఇవ్వడానికి లేదు, పేదదానివి, మంచినీళ్ళు ఇచ్చావు, దానికి కూడా ప్రతిఫలం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనము లేఖనాలు మనం నమ్ముతున్నాం, అంతములో ఉన్నాం, ముగింపులో ఉన్నాం. కాబట్టి మనము అందుకని దరిద్రుడు బ్రతిమాలి మనము చేసుకుంటాడు, ధనవంతుడు దురుసుగా సమాధానం ఇస్తాడు. అందువల్ల నువ్వు బ్రతిమలాడుకో చివరి కాలం, నాయనా నాకు సహాయం చేయి, నాకు ఆ రాజ్యం కావాలి, ఆయన ఆ రాజ్యాన్ని వెతుకు, ఏమైనా లోకంలో కావాల్సింటే ఆయన ఇస్తాడు. ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకు సుమా. తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈయన చాలా తెలివైనడు, ఈవిడ చాలా తెలివైందిరా. పిల్లలు బాగా గొప్ప గొప్ప చదువులు చదివించింది, గొప్ప ఉద్యోగాలు వచ్చాయి, గొప్ప పేరు వచ్చింది, గొప్ప ఉద్యోగాల్లో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు, స్థిరపడిపోయారు. అక్కడ ఒకడు ఉన్నాడు, అమెరికాలో ఒకడు ఉన్నాడు, ఢిల్లీలో ఒకడు ఉన్నాడు, బాగా సంపాదించుకుంటున్నారా. లోకంలో నిన్ను ఆ విధంగా లోకాన్ని సంపాదించుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు అంటారు. మనల్ని లోకము తెలివి తక్కువ వాళ్ళు అనొచ్చు. ఇదిగో సేవ అని చెప్పి అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఈయన. ఇలారా మన విశ్వాసమందు మనం భాగ్యవంతులవి, రాబోయే రాజ్యానికి వారసులవి. ఈ లోకంలో దేనికి మనం వారసులము కాదు, ఎందుకంటే సమస్తము కూడా బూడిదగా మారిపోద్ది. సమస్తము బూడిద కుప్పగా మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.